హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అరటికాయ కురుంగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. 2 అరటికాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని పైన తోలంతా చెక్కేసుకొని మనం ఇలా రౌండ్గా ఉప్పు నీళ్ళలో కోసి పెట్టేసుకోవాలండి. కొంతసేపు తర్వాత ఆ వాటర్ నుంచి తీసేసేయాలండి. తీసేసుకొని దీంట్లో మనము ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కాదండి, ధనియాల పొడి అన్నీ వేసేసుకొని కలిపినాక తర్వాత మనం 1 స్పూను శనగపిండి, 1 స్పూనున్నర బియ్యం పిండి వేస్తున్నానండి. దీనివల్ల మంచిగా రోస్ట్ అవుతుంది, బాగుంటుంది. పిండి ముక్కకి బాగా పడుతుంది, మంచిగా ఉంటుంది. అయితే కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం డ్రై అనిపిస్తుందని కొన్ని వాటరు అలా చిలకరించానండి. అయితే చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇలా అరటికాయ తినలేని వాళ్ళు ఇట్లా ఫ్రై చేస్తే, నేనైతే పొద్దున పూరి చేశానండి. అదే ఆయిల్లో కడాయిలో వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ పెట్టుకొని అయితే చాలా మంచిగా కురుంగా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ అండి. మీకు ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో చేసినాక కామెంట్ చేయండి, ఓకేనా? ఇలా మంచి టేస్టీ వంటలు మనము ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఎంతో మంచిది కదండి అరటికాయ. అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసేయండి, చూసేయండి. పైన కొంచెం కొత్తిమీర, ఇంకా మనము లెమన్ వేసుకోవచ్చు. గరం మసాలా అంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇదే అండి.